కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులోని పలు చట్టాలను సవరించాలని పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన వక్ఫ్ బోర్డు చట్టాలలో 40 అంశాలను సవరించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం, ఆ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడం జరిగింది. సదరు బిల్లును జాయింట్ పార్లమెంట్ కు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు చట్టాల సవరణపై తీసుకున్న నిర్ణయాలు ముస్లింలకు శరాఘాతం లాంటిదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ముస్లింల పక్షపాతిగా ముస్లింల పక్షాన వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. ముస్లింల ఓట్లతో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు పలుకుతూ బీజేపీ నిర్ణయాలను సమర్థించడం సరికాదని, చంద్రబాబు ఎన్నడూ ముస్లింల పక్షాన నిలవలేదని, కేవలం ఓటు బ్యాంకు మాదిరిగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఈ మేరకు శనివారం స్థానిక కార్యాలయంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఎమ్మెల్సీ తన వ్యతిరేకతను అభిప్రాయాలను వెల్లడించారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొన్న మనమందరం చూసాము, పార్లమెంటులో వక్ఫ్ అమెండ్మెంట్ చేయడానికి వక్ఫ్ బోర్డు చేయడానికి చేశారు. బీజేపీ ప్రభుత్వము ముస్లింలకు ఎంత లోపభూయిష్టంగా ఎంత ద్రోహం చేస్తూ ఉంది అని చెప్పేసి ఆ వక్ఫ్ సవరణ బిల్లు పెట్టడమే నిదర్శనంగా తెలుపుతా ఉన్నా. ఒక్కసారి నేను వాళ్ళు ఏమేమి చేశారనేది వివరంగా చెప్తాను. వక్ఫ్ బోర్డు బ్రిటిష్ గవర్నమెంట్లోనే 1937లోనే వక్ఫ్ యాక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. 1955లో ఇండియన్ గవర్నమెంట్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత మరొకసారి 1995లో ఒకసారి దాన్ని పూర్తిగా 3 సార్లు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ను అడ్జస్ట్మెంట్ చేయడం. ఇప్పుడు వీళ్ళు చేయదలుచుకున్నటువంటి తప్పులు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలేదు. వాస్తవంగా వక్ఫ్ బోర్డులో ఒక్కసారి వక్ఫ్ చేశామంటే అది దేవునికి ఇచ్చినట్లే. వక్ఫ్ సంబంధించి వక్ఫ్ అది. దాని పదాన్ని బేసిక్ కాన్సెప్ట్ మార్చే రకంగా ఈ ప్రభుత్వము తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వక్ఫ్ బోర్డులో హయ్యెస్ట్ అంటే భారతదేశంలో ఎక్కువ ఉండేది ఫస్ట్ నాకు తెలిసి రైల్వేలు అనుకుంటాను, తర్వాత డిఫెన్స్, 3వ అతిపెద్ద ఆస్తులు ఉండే సంస్థ వక్ఫ్ బోర్డ్. దాదాపుగా 9 లక్షల ఎకరాలు, 1.2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి వక్ఫ్ బోర్డు. ఇంత పెద్ద సంస్థను వాళ్ళు నిర్వీర్యం చేసే రకంగా, దాన్ని చెడగొట్టే రకంగా బీజేపీ గవర్నమెంట్ చేయడానికి సిగ్గుచేటు. ప్రతి వ్యక్తి దీన్ని ఖండించాల్సిన అవసరం అయితే. దాదాపుగా ఈ కొత్త చట్టంలో 44 ప్రతిపాదనలు ఏర్పాటు చేయడానికి చేస్తూ ఉన్నారు వాళ్ళు. మెయిన్ దాంట్లో 44 అడ్జస్ట్మెంట్లు చేయడానికి. మెయిన్ దాంట్లో ముస్లింలకు శరాఘాతంగా కష్టంగా ఉండేటివి 4 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. కొత్త బిల్లులో సెక్షన్ 40ని రద్దు చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాను. సెక్షన్ 40 ఏం చేస్తూ ఉంది అంటే 1995లో చేశారు దాన్ని. వక్ఫ్ బోర్డులో ఏదైనా డిస్ప్యూట్ జరిగితే వక్ఫ్ బోర్డులో ఉండే ట్రిబ్యునల్ చట్టం ప్రకారము వక్ఫ్ బోర్డు వాళ్ళే డిస్ప్యూట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడే తేల్చుతారు. వక్ఫ్ బోర్డులో ట్రిబ్యునల్లో జరగకున్నప్పుడు హైకోర్టు పోవడం జరుగుతుంది. ఆ పరిధిని తీసేసి వాళ్ళు డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి ఆ అధికారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంటే రెవెన్యూకు, కలెక్టర్లకు అధికారం ఇవ్వడం ఎంత దుర్మార్గం అది. వక్ఫ్ బోర్డు అది. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే బీజేపీ వాళ్ళు వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి, దానివల్ల నష్టపోతా ఉన్నారు, మేము మంచి చేస్తా ఉన్నామని చెప్పి పొరపాటును సరిదిద్దాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని మార్చేసి అక్కడి నుంచి తీసుకొని చేయడం ఏంది విచిత్రంగా. అన్ని రకాల తప్పులు వాళ్ళు కేవలము ముస్లింలను అనగదొక్కాలా, ముస్లింలను హిందువులను విడగొట్టాలనే ఒక దురుద్దేశమైన కాన్సెప్ట్తోనే ఇది తీసుకొని రావడం జరుగుతుందని క్లియర్గా చెప్తాను చూడండి. ప్లస్ ఇంకోటి ఏం చేశారు, ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం, కేంద్ర కౌన్సిల్ ఏర్పాటు చేసి వక్ఫ్ బోర్డుకి ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. కౌన్సిల్లో లాస్ట్ వక్ఫ్ బోర్డులో ఉండే 2 ముస్లిం లేడీస్ని పెడతా ఉన్నారు. విచిత్రం ఏమి అంటే ముస్లిమేతరులకు కూడా దాంట్లో అవకాశం ఇస్తారు. అంటే వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు నాన్ ముస్లిం కూడా ఉండొచ్చు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వక్ఫ్ బోర్డు ముస్లింలకు మాత్రమే, ధార్మిక సంస్థలకు నేను ఒక 5 ఎకరాలు ల్యాండ్ ఇస్తా ఉన్నానంటే నేను ఒక దేవునికి ఇచ్చినట్లు ఒక ముస్లిము ఆ ధార్మిక సంస్థకి ఇచ్చిన రకంగానే ఉంటుంది తప్ప అది దాంట్లో హిందువులకు రావడం ఏంది? హిందువులు దాన్ని ఆ ఆస్తిని పరిరక్షించడానికి హిందూ చైర్మన్గా ఉండాల్సిన అవసరం ఏముంది? అది ఏ మతములో కూడా ఇతర మతస్థులు ఉండడం అనేది శుద్ధ తప్పు. తిరుపతి దేవస్థానము బోర్డు ఉంటుంది, అందులో ముస్లిమ్స్ ఉంటారా? ఎందుకు ఉండరు? అది హిందువుల మనోభావాలకు, హిందువుల రెస్పెక్ట్కు హిందువులు మాత్రమే ఉండవలసిన అవసరం.
అదే రకంగా ఇక్కడ కూడా ముస్లింలది సంబంధించిన ఆస్తి ముస్లింలు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఇందులో హిందువులను కూడా ఇంక్లూడ్ చేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య, ఎంత తప్పుడు నిర్ణయం అది. మళ్ళీ దీంట్లోకి కేంద్ర ప్రభుత్వము 2 పార్లమెంటు సభ్యుల్ని మెంబర్గా చేయడం, సెంట్రల్ కమిటీలో ఒక కమిటీలో ఒక రాజ్యసభ సభ్యున్ని పార్లమెంట్ చేయడం, వాళ్ళు ముస్లిమ్స్గా ఉండాల్సిన అవసరం లేదని చెప్పడం, ఎన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని చేస్తా ఉన్నారనేది క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఇంతకుముందు ఎవరైనా వక్ఫ్ బోర్డుకు దానం ఇవ్వాలి అనుకుంటే మౌఖికంగా ఇచ్చినా సరిపోతుంది. నా ఈ ఆస్తి ఉంది, నేను మీకు దానం ఇస్తున్నాను అని చెప్పేసి సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, దాన్ని చట్టం చేసి రిజిస్టర్ చేసి ఇవ్వాల్సిన అవసరం. ఎన్ని రకాలుగా దాన్ని చేయాలో అన్ని రకాలుగా చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డులో ఉండే ఆదాయాన్ని మేము వాళ్ళు ఏం చెప్తారు, వితంతువులకు, ఆడవాళ్లకు, అనాథలకు ఖర్చు పెడతాము, మేము దానివల్ల డెవలప్మెంట్ చేస్తున్నాం తప్ప ముస్లింలకు వేరే కాదని చెప్తారు. దాని పెత్తనము కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీరు సూపర్వైజ్ చేయండి, కెపాసిటీ వాళ్ళకి ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పని ఏంది? కేంద్ర ప్రభుత్వం సూచన మేరకి ఇవ్వాలా? ఎంత తప్పుగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్ కు డిఫరెన్స్ గా ఉంది. సెక్షన్ 14, సెక్షన్ 26, సెక్షన్ 30 ఫండమెంటల్ రైట్స్ ను వైలేట్ చేసిన క్లియర్ గా అర్థమవుతుంది. ఇంత రెవల్యూషన్ ఇంత వచ్చిన తర్వాత కేంద్రము కొంత తగ్గి దీన్ని సింపుల్ గా తప్పించుకోవడం కోసము జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేశామని చెప్తున్నారు. రెఫర్ చేసేసారు, కానీ అక్కడ కూడా వాళ్ళ కుయుక్తి అర్థమవుతా ఉంది. సెంట్రల్ సెక్యూరిటీకి రెఫర్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది తప్ప, సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేసింటే బాగుంటుంది తప్ప జాయింట్ పార్లమెంటరీ పార్టీకి రెఫర్ చేయడం ఏంది? సో నేను ఈ రకంగా బీజేపీ చేసిన తప్పుడు విధానాలను మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీల మంచి కోరే ప్రభుత్వము, ఎప్పుడు మైనార్టీలకు అండగా ఉండే ప్రభుత్వము, క్లియర్గా దాన్ని ఓపెన్గా పార్లమెంటు సాక్షిగా అపోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము, ముస్లింలకు నేను మంచి చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పే ప్రభుత్వము బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరు మంచి చేస్తా ఉన్నారు, ఎవరు చెడు చేస్తా ఉన్నారు, దీని ద్వారా క్లియర్గా ముస్లింల పక్షపాతి ఎవరు, ముస్లింల ద్రోహి ఎవరు అనేది క్లియర్గా ఈ ఒక్క బిల్లు వల్లనే క్లియర్గా తెలిసిపోతా ఉంది. ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షాన ఉండిందే లేదు. ముస్లింలను కేవలము ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఎప్పుడు ముస్లింలకు మంచి చేసిన పాపాన పోలేదు.